ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. ఆదికాండము 24వ అధ్యాయము 18వ వచనము. అందుకామె, అయ్యా, త్రాగుమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదకి దించుకుని అతనికి దాహమిచ్చెను. ప్రేమిన వల్లరా, అబ్రహాము దాసుడైన ఎలియాజరు మరి ఎంతో నమ్మకమైన వాడండి. అతను ఇస్సాకుకి భార్యని వెతికే పనిలో రెబెకాని ఎదుర్కొంటాడండి. రెబెకా చక్కగా మరి ఎంతో శ్రద్ధతో తన పని తను చేసుకుంటా మరి నీళ్లు తోడుకోవటానికి బావి దగ్గరకు వస్తుంది. బావి దగ్గరకు వచ్చినప్పుడు ఎప్పుడైతే రెబెకాని చూస్తాడో వెంటనే ఎలియాజరు నా యొక్క యజమానునికి ఈమె సరిపోతుంది, ఇస్సాకుకి సరిపోతుంది అని భావించి ఈమె ఎటువంటి గుణగణాలు కలిగి ఉన్నదో అని ఆమెను అడుగుతాడు. ప్రియమైన వాళ్ళ నీళ్లు, ఎందుకంటే ఒక్క ఎలియాజర్కి నీళ్లు పోయటం అంటే అది పెద్ద విశేషమేం కాదు. ఎలియాజర్తో వచ్చిన వారికి ఒంటెలకి మరి ఎంతో లోతైన బావిలో మరి నీళ్లు చేది పోయటం అంటే చాలా ప్రత్యేకమైనది. మరి అది చాలా అసాధారణమైనది. ప్రియమైన వాళ్ళారా, మరి ఆ ఒంటెలు చాలా నీళ్లు తాగుతాయి. మరి అటువంటి పరిస్థితుల్లో కూడా మరి రెబెకా వారికి సహాయం చేసింది, నీళ్లు తాగమని చెప్పింది. ప్రియమైన వాళ్ళారా, అంతేకాకుండా ముందుగానే వారికి నీళ్లు పోసింది. ఈ రోజున ఒకసారి మనం జాగ్రత్తగా ఆలకిస్తే రెబెకా తన యొక్క ప్రవర్తన ఇక్కడ ఎంతో మంచి సుగుణాలు తనలో కనపడుతున్నాయండి. రెబెకా యొక్క సుగుణాలు కనపడుతున్నాయి. మరి తనెవరో తెలియకపోయినా పొరుగువానికి సహాయము చేసే గుణాన్ని రెబెకా కలిగి ఉంది. రెబెకా మిక్కిలి చక్కనిది అని బైబిల్ గ్రంథం సెలవిస్తుందండి. అంటే ఎంతో ఎంతో మంచి ప్రవర్తన కలిగినది రెబెకా. ఎంతో పరిశుద్రాలుగా జీవించిందండి రెబెకా. మరి అటువంటి రెబెకా పొరుగువానికి సహాయం చేస్తూ మంచి ప్రవర్తన కలిగి మరి చక్కటి చక్కదనాన్ని కలిగి మరి ఎంతగానో తన పని తను చేసుకుంటా మరి ఇతరులకి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంది. ఈ ఉదయకాలం ముందు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, రెబెకా వలె ప్రతి ఒక్కరూ కూడా ఒక మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. అంతేకాదు ఇతరులకి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండాలి. ప్రియమైన వాళ్ళరా, రెబెకాని దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. కావున తన యొక్క ప్రవర్తనను బట్టే దేవుడు ఆమెను అంతగా ఆశీర్వదించి ఉండవచ్చు. ఇస్సాకు లాంటి వ్యక్తికి భారీగా దేవుడు మరి అటువంటి అదృష్టాన్ని రెబెకాకి ఇచ్చాడు. ఆమె కలిగి ఉన్న ప్రవర్తనను బట్టే, ఆమె కలిగి ఉన్న పరిశుద్ధతను బట్టి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.